ఇది ప్రభుత్వం చేస్తున్న దొంగ పని. ప్రభుత్వం చేస్తున్న దొంగ పని, దోపిడీ చేసేటటువంటి పని. అక్రమాలకు గేట్లు ఓపెన్ చేసి పెట్టిరు. ఇక లేఅవుట్లు అంటే క్లియర్గా మీరు ఏం చేయాలి, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ దరఖాస్తులు సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే క్లియర్ చేయడానికి, వెరిఫికేషన్ లేదు ఏం లేదు, ఎల్ఆర్ఎస్ చేయాలంటే ఇక వెరిఫికేషన్ లేకుండా ఏం లేకుండా టపాటపా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చుడే అన్నట్టు. ఇక అంటే ఎవడు దోషిన కాడ ఆడ కట్టుకోరు. లేఅవుట్ ఎటనాన్ని ఉండని, ఆడ మీరేమైనా కడితే ఆడ కట్టిన తర్వాత వాళ్ళకి పోయి ఉన్నోళ్ళు సావని బతకని సంబంధం లేదు. వాస్తవానికి లేఅవుట్ నిర్మాణం అని అనుకున్నప్పుడు మనం వాస్తవానికి హైదరాబాద్లో కూడా చూస్తుంటాం, చాలా దుర్మార్గంగా కడుతూ ఉన్నారు. ఏముంటుందండి, ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు, ఇది ఒక అపార్ట్మెంట్ అనుకోండి, దయచేసి ఏమనుకోకండి, ఇది ఒక అపార్ట్మెంట్ అనుకున్నప్పుడు మీరు క్లియర్గా ఒకటి గమనించాలి. మీకు ప్రహరీ ఉండేది ఏ విధంగా ఉండాలి అని అంటే, మౌలిక వస్తు ఇది మినిమం ఉండాల్సింది ఎక్కడుందో చెప్పండి. ఒక ఫైర్ ఇంజన్ వచ్చి దీని చుట్టూ తిరిగేంత స్పేస్ ఉండాలి. ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో అపార్ట్మెంట్కు, అదేవిధంగా అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రహరీ ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో తిరగడానికి వెసులుబాటు కలగాల. ఉన్నాయా అండి హైదరాబాద్లో అటువంటి అపార్ట్మెంట్స్? అంతా ఎందుకు ఉండలేవు అని అంటే ఇటువంటి దొంగల వల్లనే వీళ్లకు టార్గెట్ పెట్టుకొని రెవెన్యూ మీద డబ్బులు దోసుకోవాలి, రెవెన్యూ మీద డబ్బులు రావాలి మన ఖజానాలో, కానీ టార్గెట్ పెట్టుకొని మరి పనిచేస్తారట.